వచ్చినారు, డిగ్రీ చదువుకున్న పిల్లలు చాలా మంది వచ్చినారు. వాళ్ళందరూ నేను అడుగుతా ఉన్నా, మీకు స్కూటీలు వచ్చినాయా? వచ్చినాయా బిడ్డ? ఆ కెమెరా వాళ్ళు అసలు చూపిరు, మా వాళ్ళు చెప్తున్నారు స్కూటీలు రాలేదట. ముఖ్యమంత్రికి పోయేదాకా తెలవాలి ఈ సంగతి, స్కూటీలు రాలేదట. మా అక్క చెల్లెలు ఉన్నారు, ఎవరికైనా తులం బంగారం వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? ఎవరికైనా 2500 వచ్చినాయా? महालक्ष्मी स्कीम వచ్చిందా? ఏమీ లేదు. या हमारे इतने सारे मुसलमान भाई है, बहुत सारे बातें करे, क्या बोले 4000 करोड़ देते एक साल में, बोले कुछ दिए साहब? कुछ आया क्या? इमाम मौजनों को तक तनख्वाह नहीं आया था, हम लोग पूछे असेंबली में, उसके बाद डर के रिलीज करे। लेकिन आज तक जो मुसलमान स्टूडेंट को क्या बोले, 10वीं पास हो गए तो 25,000, इंटरमीडिएट पास हो गए तो 50,000, डिग्री पास है तो 1 लाख, उनके मर्जी में जो आए बोले, एक भी आज तक उनका वादा पूरा नहीं हुआ। और खासकर हमारी मुसलमान भाई बहनों से मैं बोलना चाहती हूँ, क्या बोले थे कांग्रेस वाले, शादी मुबारक में स्पेशली मुसलमानों को 1,60,000 रुपये दूंगा, उसके साथ साथ 1 तोला सोना भी देते बोले। किसी को मिला क्या अम्मा? कहीं आया क्या किसी को? ఇప్పటిదాకా కూడా కేసీఆర్ పైసలే వస్తున్నాయి, గవే 2000 గవే కేసీఆర్ సార్ ఇచ్చిన పైసలే ఇప్పటిదాకా వస్తున్నాయి. బీరాల్ వారికి నానాడు మేము ఇస్తాం 4000, అధికారంలోకి రాగానే ఇస్తాం 4000 అన్నారు. వచ్చే నెలనే అధికారంలోకి ఎక్కినాక తెల్లారే ఇస్తామన్నారు, కానీ ఇంతవరకు 1 రూపాయి వచ్చింది లేదు. గదే కేసీఆర్ సార్ ఇచ్చిన 2000 ఇంకా కూడా ఇస్తున్నాడు. కాబట్టి ఇవాళ మహిళలందరికీ నేను కోరుతా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం ఊరుకుంటే వీళ్ళు కదలరు, మనం అడగాలి, ఎక్కడికక్కడ అడగాలి. ఏమైనాయి మా మహాలక్ష్మి పైసలు, ఏమైంది మా తులం బంగారం, ఎక్కడున్నారు అని అడగాలి. కాంగ్రెస్ వాళ్ళు వస్తారు కదా గల్లీలకు మాట్లాడటానికి, నిలదీయండి వాళ్ళని, ఖచ్చితంగా అడగండి ఒకసారి. అడగకుంటే ఇచ్చేటటువంటి ప్రభుత్వం ఇది కాదు, అడగకుంటే ఇచ్చేటటువంటి ప్రభుత్వం ఇది కాదు. కాబట్టి ఎక్కడికక్కడ నిలదీద్దాం, మీ వెంట నేనుంటా, ప్రతి చోట నిలదీద్దాం, మా ఆడబిడ్డలకు రావాల్సిన డబ్బులేందని అడుగుదాం. ఇవాళ ఒక గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సర కాలంలో మనకు పెంచిన పెన్షన్ ఇచ్చుంటే 2000 బదులు 4000 ఇచ్చుంటే ఒక్కొక్క ఆడబిడ్డకి ఇవాళ 24,000 అకౌంట్లో ఉంటుండే. మరి అది నష్టమైనట్టే కదా మనకు ఒక సంవత్సరం. అదేవిధంగా 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ 2500 ఇస్తామన్నాడు, అది ఇచ్చుంటే ఇవాళ 30,000 ఉంటుండే కదా మన అకౌంట్లో. మరి ఆ మునిగిపోయిన 30,000, ఆ పోయిన 24,000 ఏడిపోతాయన్న విషయం మనం ఎక్కడికక్కడ అడగాల్సినటువంటి అవసరం.